1947 అక్టోబర్ 22 ఆ చీకటి రాత్రి సరిహద్దుల్లో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ పాకిస్తాన్ మద్దతుతో వేల సంఖ్యలో ముష్కర్లు కాశ్మీర్ లోపలికి చొరబడ్డారు. చేతిలో తుపాకులు, కళ్లల్లో రక్తదాహం. మన దేశపు స్వర్గం కశ్మీర్ మీద పాకిస్తాన్ మొదటి వెన్నుపోటు పొడిచిన క్షణం అది. శత్రువులు శ్రీనగర్ పొలిమేరలోకి వచ్చేస్తున్నారు. గ్రామాలు తగలబడిపోతున్నాయి. జనం ప్రాణభయంతో అల్లాడిపోతున్నారు. కశ్మీర్ రాజు హరి సింగ్ గారు నిస్సాయ స్థితిలో భారత్ సాయం కోరారు. అక్టోబర్ 26న విలీన పత్రం మీద సంతకం జరిగింది. కశ్మీర్ అధికారికంగా భారత్లో భాగమైపోయింది. ఇక రంగంలోకి దిగాల్సింది మన ఇండియన్ ఆర్మీ. ఢిల్లీలో ఉన్న సర్దార్ పటేల్ గారు మరో ఆలోచన లేకుండా శత్రువును తుడిచిపెట్టడమే లక్ష్యంగా రంగంలోకి దిగారు. అక్టోబర్ 27న తెల్లవారుజామున చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా వందల కొద్ది మన సైనిక విమానాలు శ్రీనగర్ ఆకాశంలో గర్జించాయి. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తూ మన జవాన్లు కాశ్మీర్ గడ్డపై అడుగుపెట్టారు. అది ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ లిఫ్ట్ ఆపరేషన్లో ఒకటి. -డిగ్రీల చలి, మంచు కొండలు. అయినా మన జవాన్లు వెనకడుగు వేయలేదు. మేజర్ సోమనాథ్ శర్మ గారు కేవలం 150 మందితో వేల మంది శత్రువులను అడ్డుకున్నారు. తన చివరి రక్త బొట్టు వరకు పోరాడి కాశ్మీర్ విమానాశ్రయాన్ని కాపాడారు. అందుకే ఆయన మన దేశం మొదటి పరమవీర చక్ర గ్రహీత అయ్యారు. యుద్ధం 1948 చివరిదాకా సాగింది. మన ఆర్మీ పాకిస్తాన్లో సైన్యంగా తరిపి కొడుతుంటే అనూహ్యంగా UN ఐక్యరాజ్య సమితి జోక్యంతో యుద్ధం ఆగింది. అలా మన కాశ్మీర్లోని కొంత భాగం పాక్ దగ్గరే ఉండిపోయింది. దాన్నే మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటున్నాం. మంచు కొండల్లో మన జవాన్ రాసిన ఈ వీర చరిత్రను మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.